ముఖ్య సూచన, వచ్చే అమావాస్య నుండి మన దేవాలయంలో అమావాస్య ఏ సమయానికైతే ప్రారంభమవుతుందో, అది అర్ధరాత్రి ప్రారంభం కావచ్చు, తెల్లవారుజామున ప్రారంభం కావచ్చు, మధ్యాహ్నం ప్రారంభం కావచ్చు, ఏ సమయానికి ప్రారంభమైనా మన దేవాలయంలో అమావాస్య అమావాస్య ఆలయ అఖండ దీపం అంటే 24 గంటల పాటు ఇక్కడ అఖండ దీపాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి దేవాలయ కమిటీ వారు నిర్ణయించడం జరిగింది. ఇదే విధంగా సేమ్ 7 గంటల నుంచి 8 గంటల వరకు అయితే మనకి అమావాస్య రోజు మన హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుంది. కానీ అంతే దూరంలో భాగంగానే 24 గంటల పాటు అఖండ దీపాన్ని అంటే అమావాస్య ఏ సమయానికి ప్రారంభమవుతుందో ఆ సమయానికి ఒక దీపం వెలిగించి అఖండ దీపాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇది మన దేవాలయ కమిటీ వారు నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా ప్రతి పౌర్ణమికి మన కర్నూలు నగరంలో జగన్నాథ గట్టు పైన హనుమాన్ ధర్మజ్యోతి కార్యక్రమాన్ని కూడా భారీ ఎత్తున హనుమాన్ ధర్మజ్యోతి కమిటీ సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన దేవాలయంలో అరుణాచలంలో ఏ విధంగా అయితే జరుగుతుందో మన కర్నూలు నగరంలో ఉన్న జగన్నాథ గట్టు పైన కూడా హనుమాన్ ధర్మజ్యోతిని వెలిగిస్తున్నారు. ఈ అవకాశాన్ని కూడా మీరందరూ ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా సాయినాథం తరఫున, ఆంజనేయ స్వామి తరఫున, శ్రీరాముని తరఫున మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.